నమస్తే, వెల్కమ్ టు ప్రతిపక్షం. ఇది ప్రజల పక్షం. నేను మీ జర్నలిస్ట్ అనిల్. నిత్య కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఇన్స్టాను మెటా బ్లాక్ చేయడం జరిగింది. సో నిన్న రాత్రి సమయంలో తన ఇన్స్టా మొత్తం కూడా బ్లాక్ చేయడం జరిగింది. కొన్ని మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నటువంటి ఇన్స్టా ప్రస్తుతం జీరోగా మారింది. ఏదైతే గత 2 నెలల కింద నా అన్వేషణ మాట్లాడుతూ అటు హిందువుల పైన కావచ్చు, అటు గరికపాటి గురించి కావచ్చు, కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా హిందువుల గురించి మాట్లాడుతూ కొన్ని అసభ్యకరమైన మాటలు, అనరాని మాటలు అనడంతో ఈ దుమారం అంతా రేగిందని చెప్పుకోవాలి. హిందువులందరూ కూడా దీనిపైన ఒక్కసారిగా బగ్గుమన్నారు. తన ఇన్స్టా ఐడి కావచ్చు, యూట్యూబ్ ఫాలోవర్స్ కావచ్చు కూడా ఒకేసారి మొత్తం కూడా తగ్గిపోవడం జరిగింది. నువ్వు హిందువులను ఏ విధంగా అంటావు అని చెప్పేసి చాలామంది హిందువులు తను అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. కొన్ని లక్షల వరకు కూడా తను ఒకేసారి డౌన్ ఫాలో కావడం జరిగింది. దీనిపైన స్పందించినటువంటి నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఆయన కూడా భయపడకుండా, తగ్గకుండా తన వైఖరి అదే తరహాలో మాట్లాడుతూ వెళ్ళడం జరిగింది. అయితే నిన్న ఒక్కసారిగా మెటా షాక్ ఇచ్చింది. నిన్న రాత్రి సమయంలో ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఇన్స్టాని మొత్తం కూడా బ్లాక్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో నా అన్వేషణ ఈరోజు ఒక వీడియోతో స్పందించడం జరిగింది. వీడియో పెట్టి దానిపైన మాట్లాడడం జరిగింది. ఆ వీడియోలో తను మాట్లాడిన మాటలు చూస్తుంటే తన ఇన్స్టా ఐడి బ్లాక్ చేసినందుకు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడా, లేదంటే నిజంగానే అదే తరహాలో మాట్లాడా అనేది అయితే ఇంకా అర్థం కానటువంటి సిచ్యువేషన్ కనిపించింది. నాకు నిజంగా తను స్పందించినటువంటి తీరు చూస్తే అది ఒకంతకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది, అదేవిధంగా హాస్యం కూడా వచ్చేలా చేసింది. నిజంగా చాలా అంటే చాలా నవ్వొచ్చింది ఆ వీడియో చూస్తుంటే. ఎందుకంటే తను స్పందించిన తీరు ఒకేసారి ఇన్స్టా ఐడి మొత్తం కూడా బ్లాక్ కావడంతో, బ్యాన్ చేయడంతో మీరు ఆ వీడియో చూస్తుంటే నాకైతే నా అన్వేషణ ఎప్పుడు లేని విధంగా ఒక ఫ్రస్ట్రేషన్తో మాట్లాడినట్టుగైతే నాకు అనిపించింది. ఆ వీడియోలో మాట్లాడుతూ నా అన్వేషణ, సో నాకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, నా దేహం ఉంది. నా 2 చేతులను కూడా ఒక చెయ్యి, ఈ 2 చేతులు కూడా 2 ఇన్స్టాలు అనుకుంటా, 2 ఇన్స్టా ఐడీలు అనుకుంటా, 2 కాళ్ళు 2 యూట్యూబ్ ఛానల్ అనుకుంటా, ఈ దేహం అంతా కూడా ఫేస్బుక్ అనుకుంటా. ఒక చెయ్యి పోయింది, నేనేం చేస్తా, ఇంకొక చెయ్యితోని నా పని చేసుకుంటా. లేదు ఇంకొక చెయ్యి కూడా తీసేసి అనుకోండి, ఏం చేస్తా, 2 కాళ్ళతో పరిగెడతా. 2 చేతులు తీసి 1 కాలు తీసేసాను అనుకోండి, ఒంటి కాలుతో పరిగెడతా. లేదు 2 చేతులు 2 కాళ్ళు చేస్తే ఏం చేస్తా, నా దేహం ఉంటుంది కదా, నా దేహంతోనైనా నేను నా పని చేసుకుంటా. లేదు ఇక్కడ వరకు కట్ చేసినా కూడా నేను ఏదో ఒకటి, నా నోరు ఉంటుంది కదా, నా నోటితో కూడా నేను మాట్లాడతా అని చెప్పేసి మరొకసారి తన నోటి దూలను ప్రదర్శించాడు నా అన్వేషణ. సో చాలామంది కూడా ఇది నోటి దూల అన్వేషణ చెప్పేసి ప్రస్తుతం సోషల్ మీడియా చెప్తా ఉన్నారు. ఇంత జరిగినప్పటికి కూడా నా అన్వేషణకు ఇంకా సిగ్గు రాలేదు, బుద్ధి రాలేదు, ఇంకా జ్ఞానం కూడా రాలేదు, ఇదే తరహాలో మాట్లాడుతున్నా అని చెప్పేసి తన ఇంకొక ఇన్స్టా ఐడి కావచ్చు, 2 యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ అకౌంట్ని కూడా బ్యాన్ చేయాలి, 2ని కూడా తీసేయాలని చెప్పేసి చాలామంది అయితే దీనిపైన స్పందిస్తున్నారు. అయితే కరాడ కళ్యాణి స్పందించి ఇది హిందువుల సమిష్టి కృషి వల్లే ఈరోజు తన ఇన్స్టా ఐడి బ్లాక్ అయిపోయింది. సో ఇందులో మనం విజయం సాధించినట్టే. నా నెక్స్ట్ టార్గెట్ నా అన్వేషణ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్, ఆ మిగతా యూట్యూబ్ ఛానల్ కూడా క్లోజ్ చేస్తే ఒక దరిద్రం పోతుంది, ఈ ప్రపంచానికి పట్టినటువంటి ఒక దరిద్రం, ఒక శని పోతుంది అని చెప్పేసి పడగల కళ్యాణి అంటే కరాడ కళ్యాణి చాలా ఘాటుగా స్పందించిందని చెప్పుకోవాలి. కానీ నా అన్వేషణ మాత్రం అసలు తగ్గట్లేదు. బత్తాయిలు 2026 అంటే ఈ సంవత్సరంలో మీకు చుక్కలు చూపిస్తా, నేనంటే ఏంటో మీకు చూపిస్తా అంటూ కూడా తను విరుచుకుపడ్డటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.